కేంద్రం ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కరీంనగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని, కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు ఆదాని అంబానీలకు అనుకూలంగా ఉందని సిపిఎం సిపిఐ సిపిఐ ఎంఎల్ న్యూ మాస్ లైన్ జిల్లా కార్యదర్శులు మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జూపాక శ్రీనివాసులు విమర్శించారు. పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా వామపక్ష పార్టీలు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధించారన్నారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణకు పెద్దపీట వేయాలని కేంద్రం చూస్తోందన్నారు. రైతులకు ఆహార రంగాలకు ఇచ్చే సబ్సిడీలో సైతం కోత పెట్టారని, బీమా రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నా తెలంగాణకు చేసింది ఏమీ లేదని, రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేని అసమర్థులన్నారు. ఇక్కడ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లాకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందన్నారు. తక్షణమే నిధులు తెస్తారా లేక రాజీనామా చేస్తారా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలోని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు యు శ్రీనివాస్, ఎస్ సంపత్, ఎడ్ల రమేష్, కోనేటి నాగమణి, జి రాజేశం, పైడిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. ఉత్పాదక రంగమైనటువంటి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కూడా నిధులు కోత విధించారు. ఎరువుల సబ్సిడీలో కోత విధించారు. అట్లాగే యువకులకు ఇలా పెద్ద ఎత్తున యువత నిరాశ నిస్పృహలో ఉంది. యువకులకు పరిశ్రమల్లో కానీ ఉద్యోగ అవకాశాల బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఎలాంటి చూపటి పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం పైన కూడా పూర్తిగా సవత్తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం దమన్ నీతిని ఎక్కడికెక్కడ ఎండగట్టాలని చెప్పేసి, అట్లాగే ఇక్కడ బండి సంజయ్ ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కరీంనగర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ కానీ, ఐఐఎం కానీ, అట్లాగే కొత్తపల్లి మనోహరాబాద్ కానీ, కరీంనగర్ టు కాజీపేట రైల్వే లైన్లకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. నిధులు తీసుకొస్తాడా, రాజీనామా చేస్తాడా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పేరుకు కేవలం హిందూ ముస్లిం రెచ్చగొట్టడం కాదు, ఇక్కడ మౌలిక పరిస్థితులు ప్రజలకు అనుగుణంగా ఉండాలి, ప్రజల బతుకు బాగు కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇలా మతాల విద్వేషం పెట్టి రాజకీయాలను చేయడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నిధులు కలుపుతున్నాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి అలా ముఖ్యంగా ఈ కరీంనగర్కు అధిక నిధులు తీసుకురావాలని చెప్పేసి, ఆ రకంగా నిధులు తీసుకొచ్చేంత వరకు కూడా ఈ బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి ఇలా పౌర సమాజానికి కూడా పిలుపునిస్తాం. అట్లాగే రేపు భవిష్యత్ కాలంలో కూడా బీజేపీ దమన్ నీతిని ఎక్కడికక్కడ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఎండగడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాసుదేవరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి.